భక్తివన్న ప్రేక్షకులకి శుభోదయం. 24/1/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం స్వభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంతరతో పుష్యమాసం శుక్లపక్ష చతుర్దశి బుధవారం. చతుర్దశి రాత్రి 9:32 వరకు, ఆరుద్ర నక్షత్రం ఉదయం 6:46 వరకు, అనంతర పునర్వసు నక్షత్రం వర్జన్ రాత్రి 7:26 నుండి 9:08 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:50 నుండి 12:34 వరకు, సూర్యోదయం 6:38, సూర్యాస్తమయం 5:47, అమృత గడి తెల్లవారుజామున 5:34 నుండి 6:52 వరకు కూడా అమృత గడియలు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు, రాహుకాలం శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు, ఉదయ శుభకాలం మధ్యాహ్నం 2:45 నుండి 3:30 వరకు కూడా శుభ సమయం. వైద్యుతి యోగం ఉదయం 8:19 వరకు, గరంజీ ఉదయం 9:14, వని రాత్రి 9:32. చతుర్దశి బుధవారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకే ఈరోజు అనుకూలం. మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది ఈరోజు. అలాగే సింహ కన్య త్వర వృశ్చిక రాశి వారికి కూడా మిశ్రమంగా ఉంది. మకర కుంభ మీనరాశుల వారికి సామాన్యంగానే ఉంది అని చెప్పడం జరుగుతుంది. కృష్ణ పరమాత్మ గుణత్రయ విభాగ యోగంలో 14వ అధ్యాయంలో ఏం చెబుతున్నారో చూద్దాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణ మునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణి నన్యాంగునేభ్యకర్తారం యదా దృష్ట్వానుపశ్యతి గణేభ్యస్య పరం వేత్తి మద్భావ సుధిగచ్చతి. ద్రష్టమైనటువంటి వాడు గుణములయందు వర్తించున్నవనియు త్రిగుణాలు తప్ప వేరే కర్మలు ఎరుగరని తెలుసుకోవాలి. త్రిగుణాలకు అతీతంగా ఉన్న సచ్చిదానంద ఘనపరమాత్మ స్వరూపుడి యొక్క నా తత్వాన్నే వాళ్ళు తెలుసుకుంటారు. అప్పుడంతా కూడా నా స్వరూపాన్నే వాళ్ళు పొందుతారు. గుణేనేత వ్యతితత్రీందేహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖై విముక్తో అమృతమశ్నుతే. అంతేకాదయ్యా, ఈ యొక్క దేహోత్పత్తి కారణమైనటువంటి ఈ 3 గుణాలు కూడా అధిగమించినటువంటి పురుషుడు జన్మ మృత్యు జర అంటే వార్ధక్యం ఈ దుఃఖాల నుండి వాడు విముక్తుడై ఆనంద రూపాన్ని పరమానందాన్ని పొందుతున్నాడు అని కృష్ణ పరమాత్మ విశేషంగా చెప్పడం జరిగిందన్నమాట. ఇంకా విషయాలు ఏం జరిగిందనే విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.